యేసుక్రీస్తు నందు ప్రియమైన దేవుని వర్లరా, బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని మహాకృపలో మనం అందరం క్షేమం కలిగి ఉన్నాం. అనేకులకు లేని గొప్ప ధన్యతను, క్షేమమును మనం కలిగి ఉన్నాం. రండి, ఈ దినము కూడా ఒక దేవుని గూర్చిన మాట మీ మధ్యలోనికి తీసుకురావడానికి ప్రభువు నాకు సహాయం చేసి ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. ప్రియమైన దేవుని వర్లరా, విన్నారా? ఈ అద్భుతమైన వచనం విన్నారా? దేవుడు ఎంత అద్భుతమైన వారుగా ఉన్నారు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగెను. అయినను అంటే అంతకుముందు ఆమె ప్రయాసపడినది ఉన్నది. ఆయనకి మ్రొక్కి అనగానే ఆయన దగ్గర వేడుకొనుట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కానాను స్త్రీ, ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ ఆమె ఊరు పేరును బట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తూ ఉన్నారు. కానాను స్త్రీ, ఆమె యొక్క కుమార్తెకు బాగలేనప్పుడు, బలహీనత ఏర్పడినప్పుడు, ఆమె యొక్క కుమార్తె బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి వెంట అనేక కిలోమీటర్లు, కొంత దూరం ఆమె వెళ్ళినట్టుగా బైబిల్ పండితులు మనకు బోధిస్తూ ఉన్నారు. అవును, ఆమె తనకున్న పరిస్థితిని బట్టి కొంత దూరం ఆయనతో కలిసి ప్రయాణం చేయటం, లేకపోతే కేకలు వేసుకుంటా వెళ్ళటం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చాలా ప్రేమ కలిగిన వారండి. ఈ మాటలు వింటున్న నువ్వు ఎదురు చూస్తున్న కార్యం కొరకు ఒకవేళ సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఉన్నాను అనే అనుభవం కలిగి ఉన్నావేమో, లేకపోతే కొన్ని నెలలు ఆయన నుంచి ఏదైనా ఆశిస్తూ ఉన్నావేమో, లేకపోతే కొంత సమయం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్న అనుభవం నీకు ఉన్నదేమో. అయితే ఒక మంచి వార్త, ఆయన అలక్ష్య పెట్టే దేవుడు కాడండి. ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడు. అధైర్యపడకు. నీవు అడిగినది దేవుని చిత్తమైన ఎడల, నీవు అడిగినది దేవునికి ఇష్టమైన ఎడల, నీవు అడిగినది దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. ఆయన చాలా ప్రేమ కలిగిన వారని చెప్తున్నాం కదా. అవును, నీ ఆరోగ్యం కొరకు అడుగుతున్నావేమో, అది దేవుడు నీకు ఇచ్చుట ఆయన చిత్తమే. ఒకవేళ నీ ఇంటి వారి క్షేమం కొరకు అడుగుతున్నావేమో, అది దేవుడు నీకు ఇవ్వట దేవుని చిత్తమే. ఒకవేళ నీ భవిష్యత్తును గురించిన ఉద్యోగం విషయం అడుగుతున్నావేమో, బిడ్డల విషయమై అడుగుతున్నావేమో, వ్యాపార సంబంధమైన విషయాలు అడుగుతున్నావేమో, చదువుల విషయమై అడుగుతున్నావేమో. అయితే నీవు అడిగేది దేవుని చిత్తమని నీవు గ్రహించిన ఎడల తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. ఆయనకి మ్రొక్కి ఆయన సహాయం కొరకు వేడుకుంటున్నావా? కొంతమంది గర్వంతో ఊగిపోతూ ఉంటారు. నేనన్నీ సమకూర్చుకోగలను, నేనన్నీ సాధించగలను, నాకెవరితో ఏం అవసరం లేదు అని. ప్రియమైన దేవుని బిడ్డ, అర్థం చేసుకో, ఆయన సహాయం చేసే దేవుడే కానీ నెట్టివేసే దేవుడు ఏమాత్రం కూడా కాదు. ఆయన సహాయం కొరకు వేడుకుంటున్నావా? ఆయనకి మ్రొక్కి అంటే ఆయన సన్నిధిని తగ్గించుకొని ఆయనని బ్రతిమలాడుకునే అనుభవం కలిగి ఉన్నావా? దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. ఆయన ఎన్నటికీ మారని దేవుడుగా ఉన్నారు. ఏ ఒక్కరికి పక్షపాతము చూపనటువంటి దేవుడుగా ఉన్నారు. ఆయన తప్పకుండా సహాయం చేస్తారు. నువ్వు ఏ దేశంలో ఉండి మాటలు వింటున్నావేమో, నువ్వు ఏ స్థితిలో ఉండి మాటలు వింటూ ఉన్నావేమో, ఆయన సహాయం నీకు తప్పకుండా అందచేయబడతా ఉంది. లేనట్లయితే ఈ మాట నీ దగ్గర తీసుకురాబడదు. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి నీవంటే చాలా ఇష్టం. నీకున్న స్థితిని బట్టి కృంగిపోవద్దు, నీకున్న స్థితిని బట్టి బాధపడవద్దు. నా పరిస్థితి ఎల్లకాలం ఎప్పుడు ఎలాగనే ఉంటుందని చెప్పి నీవు తక్కువ చేసుకోవద్దు. దేవునికి నీవంటే చాలా ఇష్టం. నీకు సహాయం చేయుట దేవుని చిత్తం. నాతో ఏకీభవించి, నీకు ఇష్టమైతే ఈ ప్రార్థనలో ఏకీభవించు. తప్పకుండా దేవుని యొక్క సహాయం నీకు కలుగుతుందని చెప్పుట్లో సంతోషిస్తూ ఉన్నాను. ఒక సేవకునిగా నీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ మాటల ద్వారా నీవు బలపరచబడాలని దేవుని యొక్క చిత్త ఉద్దేశమై ఉన్నది. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలైనా. మీరు యుగయుగములకు దేవుడు, తరములన్నిటికీ దేవుడు, మారని నిత్య సత్య దేవుడు అయినారు ప్రభా. ఈ మాటలు మీరు అందరి దగ్గరికి అయితే తీసుకుని వెళుతున్నారో, వారు ఏ పరిస్థితిలో ఉన్నారో, వారు ఏ ఒత్తిడిలో ఉన్నారో, వారు ఏ పోరాటాల్లో ఉన్నారో, వారు ఏ బలహీనతలో ఉన్నారో, ఎందు నిమిత్తమై వారి ప్రయాణం
వారి యొక్క ప్రయత్నం జరుగుతూ ఉందో మీకు సమస్తము తెలుసును తండ్రి. మీరు సహాయం చేసే దేవుడు అని మిమ్మల్ని మీరు మీ వాక్కు ద్వారా ప్రత్యక్షపరుచుకున్నందుని బట్టి మీకు స్తోత్రం నాయన. మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరూ నా తండ్రి మీ సన్నిధిలో అడిగిన మనవిని మీకు చిత్త ప్రకారంగా చేసి అనుగ్రహించమని వేడుకొంచు. మీ పాదాలు పట్టుకుని బ్రతిమలు ఆడుకొంచు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈ దినమని నీకు మేలు కలగబోతా ఉంది. దేవునికి నీవంటే చాలా ఇష్టం. గాడ్ బ్లెస్ యూ.